హాయ్ ఫ్రెండ్స్, సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి 23/2/2026. ఈరోజు వచ్చేసరికి సోమవారం. ఈరోజు అయితే మాత్రం బ్యాడిగి గుంటూరు వరంగల్ మార్కెట్లో వరంగల్ ఖమ్మం మార్కెట్ల గురించి తెలుసుకునే ముందుగా ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఎవరికైనా టమోటా నారు కావాలంటే మన దగ్గర రెడీగా ఉంది. మీకు ఇంకా ఎవరికైనా మార్చి తర్వాత ఎవరికైనా పచ్చిమిరప విత్తనాలు కావాలన్నా, పండు మిరప విత్తనాలు బుక్ చేసుకోవాలనుకున్నా, ఎటువంటి క్వాలిటీ కావాలన్నా మీకు ఎనీ స్టార్స్ మనకు రవి హైబ్రిడ్ సీడ్స్, సిగ్నోవా, లేకపోతే కనుక ఇంకా క్రీజా సీడ్స్, ఇటువంటి రకాలు ఇంకా చాలా రకాలు మన దగ్గర దొరుకుతాయి. వైరస్ టాలరెన్స్ ఉండే వెరైటీలు మన దగ్గర దొరుకుతాయి. కావాలంటే మన నెంబర్ ఫీడ్ చేసి పెట్టుకోండి. 9160460491 నెంబర్ కాల్ చేయండి. మీకు ఎక్కడికైనా డెలివరీ ఇస్తాం. నారు కావాలన్నా దొరుకుతుంది, ఇత్తనాలు కావాలన్నా దొరుకుతాయి. ఖచ్చితంగా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈరోజు అయితే మాత్రం బ్యాడిగి మార్కెట్కు 1,55,000 బస్తాలు అయితే రావడం అయితే జరిగింది. అదే గినక మనకు వరంగల్ మార్కెట్కి అయితే 40,000 బస్తాలు అయితే రావడం అయితే జరిగింది. అదే గనక మన ఖమ్మం మార్కెట్కి అయితే మాత్రం కొత్త 35,000 బస్తాలు రావడం జరిగింది. ఏసీ అయితే కనుక 5,000 బస్తాలు అయితే రావడం జరిగింది. అదే గనక మనకు గుంటూరుకి అయితే 1,35,000 బస్తాలు అయితే రావడం అయితే జరిగింది కొత్త. ఇది ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి అయితే మాత్రం బ్యాడిగిది అయితే ఈరోజు కొంచెం స్లోగా ఉన్నా సరే మార్కెట్ అయితే మాత్రం ఇదైతే ఒక ఓన్లీ 5531 ఒకటి స్లో అనుకోవాలన్నా, మిగతాటి ఒక డీడీలు కూడా స్లో అనుకోవాలి. మనకు మిగతాటి అన్నీ కొంచెం సూపర్గానే ఉన్నాయి. మనకేం పెద్దగా తేడా ఫరక్ ఏం అనిపించట్లేదు. డబ్బి బ్యాడికి 40,000 కానించి 75,000 వరకు వేస్తారు. 40,000 కానించి 75,000 వరకు వేయడం అయితే జరిగింది. మనకు డబుల్ ఫైవ్ కడ్డీ బ్యాడికి అయితే మాత్రం దగ్గర అది కూడా 62,000 వరకు వేయడం అయితే జరిగింది. కడ్డీ బ్యాడికి 62,000 వరకు, 40,000 కానించి 62,000 వరకు వేయడం అయితే జరిగింది. అన్న ఈ మార్కెట్ స్టడీగా ఉంటుంది అనుకోండి. డబ్బి బ్యాడికి కూడా 75 కూడా అనుకోవద్దు, 65 అనుకోండి. ఎందుకంటే ఎక్కడో ఎక్స్ట్రాడినరీ సూపర్ డీలక్స్ అనుకుంటారు. మనకు కడ్డీ బ్యాడికి 55,000 అనుకోండి. ఈ మార్కెట్ ఉంటే చాలు అనుకొని ముందుకెళ్ళండి దయచేసి. ఇంకా 2043 చూసుకుంటే చూడండి, చాలా డౌన్ఫాల్గా మనం అయితే చూడడం అయితే జరుగుతూ ఉంది. 20,000 కానించి దగ్గర 35,000-36,000 వరకు మాత్రమే టాప్గా 37 ఎక్కడో చోట వేయడం అయితే జరుగుతూ ఉంది. ఎక్కువ శాతం అయితే మాత్రం 20,000 కానించి 28,000 వరకు మాత్రమే వేయడం జరిగింది. 5531 చూసుకోండి, మొన్నటి దాకా మనకు 27, 28, 30,000 ఉన్నది. 17,000 కానించి 19,000 వరకు మాత్రమే వేయడం జరిగింది. డీడీలు అయితే 20,000 కానించి 22,000, రుద్రబ్యాడికి 20,000 కానించి 30,000, సూపర్ టెన్లు 17,000 కానించి 21,000, సర్పన్ 102 43,000 కానించి 48,000, కడ్డీ బ్యాడికి అయితే మాత్రం 27,000 కానించి 33,000, బెస్ట్ రకాలు మనకు 36,000 కానించి 38,000, మనకు 5531 తాలు 11,000 కాంచి 13,000, 5531 కలగలుపులు అయితే మాత్రం 10,000 కాంచి 15,000 వరకు మాత్రమే. మార్కెట్ అయితే స్లోగా ఉంది. ఖచ్చితంగా అమ్ముకోవాలనుకున్న వాళ్ళు 2043 మనకు 35,000-36,000 డీలక్స్లో వేయడం జరుగుతుంది. అదే ఏసీ వెరైటీలు అయితే మాత్రం 25,000 కాంచి 30,000 వరకు మాత్రమే లోపల మాత్రమే వేయడం అయితే జరుగుతుంది. 5531 కూడా చాలా డెడ్లీ స్లోగా నడుస్తూ ఉంది. ఎందుకంటే విపరీతంగా ఇంత పచ్చిమిరకాయలకు కోసినా, ఇంత విపరీతంగా రైతుకు అన్ని రకాలుగా చాలా వరకు దెబ్బ పడే అవకాశం. పచ్చిమిరపకాయలు కొంచెం చాలా వరకు సేఫ్లో ఉన్నాడు. మళ్ళీ 30,000 ఉంది కదా అని వదిలేశాడు పాపం. చాలా వరకు ఇటువంటి సమస్య వస్తుందని అయితే రైతు ఆలోచించాలి. వరంగల్ మార్కెట్కి అయితే ఈరోజు 18,300 అయితే హైయెస్ట్ తేజాలు 341 22,100, వండర్ హార్ట్లు 37,000, దీపిక 28,000, 5531 19,000, ఎల్లో మిర్చి 26,000, అకిరా బ్యాడికి 20,000, టమోటా మిర్చి 37,000. చూసుకోండి అన్న, 27, 28,000 ఉన్న 341 పూర్తిగా కుదేలైంది. తేజ అయితే మాత్రం మనకు అదే మార్కెట్ చూపిస్తూ ఉంది. వండర్ హార్ట్లు 37,000, దీపిక అయితే 28,000, 5531 30,000 కాంచి 19,000 వచ్చింది. ఎల్లో మిర్చి 50,000 కాంచి 26,000 పడిపోయింది. అకిరా బ్యాడికి 20,000, టమోటా మిర్చి చపోటా మిర్చి అన్న ఎవరైనా సరే 37,000 వేసుకోండి ఈరోజు. అదే ఖమ్మం మార్కెట్కి అయితే తేజాలు 35,000 బస్తాలు వచ్చినాయి. జెండాపాట 18,000 కొంద, ఎక్కువ శాతం 17,000 కాంచి 17,000, తాలు 10,000 కాంచి 11,000, ఏసీ 5,000 బస్తాలు వచ్చినాయి. 17,000 కాంచి 18,000. గుంటూరుకి అయితే మాత్రం ఈరోజు 1,35,000, 1,70,000 అని కొంతమంది చెప్తా ఉన్నారు. మార్కెట్ అయితే మాత్రం ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేని పరిస్థితులు అయితే ఉన్నారు. డీడీలు అయితే 18, మనకు 341 అయితే మాత్రం 19,000 కాంచి 20,000, గుంటూరులో 20,500 వేశారు. భద్రాచలం రకాలు అయితే 20,000 వేశారు. డీడీలు 18,000 కాంచి 21,500, తేజ్ అయితే మాత్రం 16,000 కాంచి 17,000, 17,500, 18,000, ఆర్మూర్ 14,000 కాంచి 16,000, గణేష్ ఆర్మూర్ అంట 15,000 కాంచి 17,200, 334 సూపర్ టెన్ 18,000 కాంచి 21,000, సూపర్ టెన్ డీలక్స్ అయితే 22,000, షార్కులు అయితే మాత్రం 15,000 కాంచి 17,000,
సారీ 16,700, సింజంటా 5531 18,000 కంచి 20,000, రోమి 26 15,000 కంచి 17,200, నెంబర్ ఫైల్ 18,000 కంచి 22,000, ఎల్లో మిర్చి 21,000 కంచి 25,000, 355 19,000 కంచి 22,000, తేజ తాలు 10,000 కంచి 12,500, సీడ్ తాలు 10,000 కంచి 13,000. ఇదైతే మాత్రం మార్కెట్ అయితే మాత్రం చాలా స్లోగా కనిపిస్తూ ఉంది. ఇది ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి అయితే మాత్రం చాలా ఘోరంగా అయితే మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఘోరం అయితే కాదు, చాలా వరకు అయితే మాత్రం మార్కెట్ మంచిగా అయితే కనిపిస్తూ ఉంది. రైతులు అమ్ముకోవాలని ఆలోచన ఉండి ఖచ్చితంగా అమ్ముకోవాలనుకుంటే అమ్ముకోండినా, ఇంకా పెరిగిద్దంటే మాత్రం మే జూన్ జూలైలో మాత్రమే ఏం మిరాకిల్స్ జరిగినా ఏమైనా జరగచ్చు. మార్కెట్లో ఎటువంటి అయినా మనం చూడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన ఏపీ తెలంగాణ కర్ణాటక అనే 3 రాష్ట్రాలే గుండెకాయ. మనకు మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబు, మహారాష్ట్ర ఈ 4 రాష్ట్రాల్లో వచ్చేటివి మనకు ఒక జిల్లాలో పండేంత సరుకు కూడా అక్కడ పండదు. అది కొంచెం మనసులో పెట్టుకోండి. అది జస్ట్ ఊరక అడ్డం. ఎందుకంటే అక్కడ ఒక 10 లక్షల బస్తాలు వచ్చినా మార్కెట్ కొంచెం ఇప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి అన్న. ఖచ్చితంగా భవిష్యత్తులో మార్కెట్ పెరగాలని అయితే మనం అందరం కోరుకుందాం. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్కి ఇంకా మంచి మార్కెట్లో ఉండాలని, రైతులందరికీ మంచిగా జరగాలని, చాలా 3 సంవత్సరాల నుంచి చాలా వరకు నష్టపోయి ఉన్నారు. చాలా మంచి జరగాలని కోరుకుంటూ ఖచ్చితంగా మన వీడియోను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.